ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరై ఉంటారు? వాడు ఎవడైనా సరే సాడిస్ట్ అయి ఉంటాడు. లేదంటే ఈ టైంలో ఎందుకు చేస్తాడు? దాని గురించి పట్టించుకోకు. ఎవరు నందు? పదే పదే కాల్ చేసి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదైనా రాంగ్ కాల్ అంటావా? రాంగ్ కాల్ అయితే ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది. ఇలా కంటిన్యూగా ఎందుకు రింగ్ అవుతుంది? ఎవరో కావాలనే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ అవసరం ఎవరికి ఉంటుంది? పని కట్టుకుని ఇలా నైట్ టైం ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ప్రతిమ అంటావా? ప్రతిమ? అవును. తను మిస్ అయింది కదా. అసలు తను ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. అందుకే కాల్ చేస్తుందేమన్న అనుమానం. ఈ ఇంటి నెంబర్స్ తనకి బాగా తెలుసు. లేదు నందు, నాకు ప్రతిమ మీద అనుమానం లేదు. ఒకవేళ విష్ణువర్ధన్ చేస్తున్నాడా? విష్ణువర్ధన? వాడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు కదా. ఏమో, ఒకవేళ జైలు నుంచి వచ్చేసి ఉండొచ్చు కదా. రేపు ఒకసారి టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఈ మిస్డ్ కాల్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. చాలా టార్చర్ పెట్టేస్తున్నారు. దానికంతా ఇరిటేషన్ ఎందుకు? ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? సింపుల్. చా, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? స్టార్ రిపోర్టర్వి కదా. మేకనా? టైం చూసావా ఎంత అయిందో? పొద్దున్నే పిల్లలకి బాక్స్ రెడీ చేయాలి. పైగా రేపటి నుంచి మనం ఆఫీస్కి కూడా వెళ్ళాలి. పడుకో. అది కాదు మేఘనా. ప్లీజ్ నందు, నిద్ర సరిపోదు. రేపు మళ్ళీ మనం అర్లీగా లేచి అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత జాబ్కి వెళ్తున్నాం. లేటుగా వెళ్తే బాగోదు. పడుకో. ఈ దిక్కుమాల ఫోన్ రింగ్ అయ్యి మన టైం అంతా వేస్ట్ చేసింది. ఫస్ట్ రింగ్ అయినప్పుడే ఆ రిసీవర్ తీసి పక్కన పెట్టుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? నిజంగా ప్రతిమ అయి ఉంటుందా, లేదంటే విష్ణువర్ధన? ఏదైతేనే మంచి మూడ్ డిస్టర్బ్ చేశారు. చా, అది త్వరగా తినండి. స్కూల్కి టైం అవుతుంది. మిమ్మల్ని స్కూల్లో దించి నేను బయటికి వెళ్ళాలి. బయటికెక్కడికి మేఘనా? ఈరోజు మనం షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకుందాం అన్నాను కదా. అది మనం తర్వాత వెళ్దాం అత్తయ్య. ఈరోజు నేను నందు ఇద్దరం జాబ్ గురించి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసా? అంటే మీరిద్దరూ మళ్ళీ జాబ్ చేస్తున్నారా? అవునమ్మా. ఎంతకాలం ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి? వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాం. ఈరోజు మేఘన నేను ఆఫీస్కి వెళ్ళాలని రాత్రి అనుకున్నాం. మరి నువ్వు కూడా ఉద్యోగానికి వెళితే పిల్లల్ని స్కూల్కి దించేదెవరు? స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేదెవరు? నేను ఉన్నాను కదా బామ్మ. వాళ్ళు జాగ్రత్తగా స్కూల్కి తీసుకెళ్ళి నేను దింపేసి వస్తాను. నువ్వా? నీ మొహం. నీకే బజారుకు పోతే ఇంటికి రావడం సరిగ్గా తెలీదు. ఇక పిల్లల్ని నువ్వు తీసుకొస్తావా? నీ మొహం. ఏంటి బామ్మ, నన్ను మరీ కూరలో కరివేపాకులా తీసేస్తున్నావు?
నేను ఎంత తెలివైన వాడినో నిచ్చనడు చెప్తుంది. అవునవును, గురువు తెలివి మామూలు తెలివి కాదు బామ్మ. ఒకసారి కాలనీలో ఉన్నప్పుడు నిత్య, నువ్వు మాటలు ఆపి త్వరగా తిను, బాక్స్ సర్దుకో. ఈ రోజుకి మేమే స్కూల్ దగ్గర దించుతాం. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. అది నువ్వు చేయి కడుకో. రండి. నువ్వు కూడా టిఫిన్ చేయమ్మా. పర్వాలేదు అత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏంటమ్మా? మొహం అంతా డల్గా ఉంది. చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. ఏమైంది? ఒంట్లో బాలేదా? అదేం లేదత్తయ్య, రాత్రి పడుకోవడం లేట్ అయింది, నిద్ర సరిగా లేదు. అవునమ్మా, రాత్రి నాకు కూడా సరిగా నిద్ర లేదు. బామ్మ, నీకెందుకు నిద్ర లేదు? ఆ దరిద్ర ఫోను రాత్రంతా మోగుతూనే ఉంది. ఎవరు ఫోన్ చేస్తారో తెలీదు, ఎందుకు చేస్తారో తెలీదు. ఉలుకు లేదు, పలుకు లేదు, అదలా మోగుతూనే ఉంది. మా పరిస్థితి అదే బామ్మగారు. ఎవరు ఫోన్ చేశారో తెలియదు కానీ చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఆ ఫోన్ వల్ల మీకు నిద్ర లేకుండా పోయిందన్నమాట. అవునత్తయ్య. ఆ ఫోన్ చేసిన వెధవెవరో తెలియాలి. వాణ్ణి కుర్చీకి కట్టేసి వాతలు పెడతాను. ఎవడో తెలియక ఫోన్ చేస్తుంటాడులే బామ్మ. ఈరోజు అలాంటి ఫోన్ వస్తే రిసీవర్ తీసి పక్కన పెడదాం. మేఘన ఐడియా రాత్రే ఇచ్చింది. సరే నందు, ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు త్వరగా తినేసిరా, నేను రెడీ అవుతాను. రండత్తయ్య, టైంకి వచ్చారు. ఇదిగోండి, ఈ 2 శారీస్లో నాకేది బాగుంటుందో మీరే సెలెక్ట్ చేయండి. నీకేంటమ్మా, బంగార బొమ్మవి, ఏ చీర కట్టినా బావుంటావు. అలా కాదత్తయ్య, మీరే ఒక శారీ సెలెక్ట్ చేయాలి ప్లీజ్. ఇదిగో, ఈ రంగు నీకు చాలా బాగుంటుంది. నాకు కూడా ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. నిజంగానా? నాకు ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. అమ్మ మేఘనా, నిన్నొకటి అడగనా? చెప్పండి అత్తయ్య. అది నువ్వేం అనుకోకూడదు. ఏంటత్తయ్య మీరు? నేనేమనుకుంటాను? నేను మీ కూతురు లాంటి దాన్ని అన్నారు కదా. కూతురు దగ్గర మాట్లాడడానికి అమ్మ ఇంతలా ఆలోచించొచ్చా? ఏం పర్లేదు, అడగండి. అది ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయటం అవసరమంటావా? ఇంతకు ముందంటే పరిస్థితులు వేరు. అప్పుడు నువ్వు పట్టుదలగా ఉద్యోగం చేసి నిన్ను నువ్వు పోషించుకుంటాను అనుకున్నావు. నీ పిల్లలకేమేం కావాలో అన్నీ నువ్వే చూసుకుంటూ ఉన్నావు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా. నేను మారిపోయాను. నీ విషయంలో నేనెంత పొరపాటు పడ్డానో నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు. ఈ ఆస్తంతా నీదే కదమ్మా. పిల్లలు కూడా ఈ ఇంటి పిల్లలయ్యారు. ఇప్పుడు కూడా నువ్వు ఉద్యోగం చేసి కష్టపడాలా? నిన్ను నేను మనస్ఫూర్తిగా కోడలిగా స్వీకరించిన తర్వాత ఇంకా నువ్వెందుకమ్మా జాబ్కెళ్ళాలి? ఒక్కసారి ఆలోచించు. అత్తయ్య, మీ ప్రేమని పొందడం, మీకు కోడల్ని కాగలగడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఈ ఉద్యోగం చేయాలనుకుంటోంది జీతం కోసం కాదత్తయ్య, ఆత్మగౌరవం కోసం. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అనే రోజుల నుంచి అంతరిక్షంలో తిరగగలరు అనే స్థాయికి వెళ్లారు. అయినా ఇంకా ఆడవాళ్ళంటే చిన్న చూపే. ఇది నా సమస్య కాదత్తయ్య, నాలాంటి ఎంతో మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్య. ఒక
ఒకప్పుడు నిజంగా నా కోసం, నా పిల్లల కోసమే నేను ఉద్యోగం చేశాను. కానీ ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. కానీ ఆ రోజు నేను పెంచుకున్న ఆత్మవిశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి కదా అత్తయ్య. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చూసే నందు నన్ను ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను అవి వదిలేసి ఇంట్లో ఉండిపోతే మీ అబ్బాయి నందు ముందు నాకు గౌరవం ఉంటుందా? మీరే చెప్పండి. ఇది కేవలం జాబ్ మాత్రమే కాదత్తయ్య. నేను చేసేది మీడియాలో జాబ్. దానివల్ల సమాజానికి కూడా సేవ చేసినట్టు అవుతుంది. కాదనకండి అత్తయ్య. అలాగేనమ్మా, నీ మాటలకి నేను కన్విన్స్ అయ్యాను. ఇదిగో ఈ చీర కట్టుకుని బయలుదేరు. అలాగే అత్తయ్య. నువ్వు జాబ్కి వెళ్ళటం నాకు బాధ లేదమ్మా. కానీ మీరిద్దరూ మళ్ళీ జాబ్కి వెళ్తున్నారన్నప్పటి నుంచి నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతోంది. ఇంకా రాలేదేంటి? 15. వాట్? మీరిప్పటికీ ఈ క్వశ్చన్ అడగడం 15సారి. ఈ 15 నిమిషాల్లో 15 సార్లు అడిగారు. నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు బార్బీ. మిగతా నందు వస్తానని చెప్పారు కదా, వాళ్ళెక్కడ మనసు మార్చుకుంటారోనని టెన్షన్గా ఉంది. మనసెందుకు మార్చుకుంటారు మేడం? ఏమో, ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేకపోవచ్చు. జాబ్ వదిలేసిన చోట మళ్ళీ ఏం జాబ్ చేస్తాంలే అనిపించొచ్చు. బట్ వాళ్ళు మాత్రం మిస్ కాకూడదు. వాళ్ళు ఇక్కడే జాబ్ చేయాలి, నా కళ్ళ ముందే ఉండాలి. వాళ్ళ ప్రతి మూమెంట్ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అందుకే కదా మీ అంతటా మీరే వెళ్ళి వాళ్ళకి జాబ్ ఆఫర్ చేశారు. పిలిచి మరీ జాబ్ ఇస్తాను అంటే ఎవరు మాత్రం వద్దంటారు? వస్తారు మేడం, కాస్త వెయిట్ చేయండి. అసలు ఇంత లేట్ ఎందుకైందంట? ఒకవేళ రాత్రి ఇద్దరికి బాగా లేట్ అయిందేమో కదా. అవకాశం వాళ్ళకు మీరెక్కడిచ్చారు? రాత్రంతా పని కట్టుకొని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ట్రింగ్ 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 ట్రింగ్. సెల్ ఫోన్స్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఇలా ల్యాండ్ ఫోన్స్ పెట్టుకున్నారు చూడు. వాళ్ళ చాదస్తమే నాకు అవకాశంగా మారింది. Come in. Welcome Meghna. Welcome Nandu garu. Please have your seat. కూర్చోండి. మీరు ఎప్పుడు వస్తారా అని ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అసలు మీరు వస్తారో రారో అని టెన్షన్ కూడా పడ్డారు. బార్బీ, మీరే వచ్చి జాబ్ ఆఫర్ చేశాక రాకుండా ఎలా ఉంటాం? చాలా రోజుల తర్వాత మాకు ఈ ఆఫీస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరిద్దరూ మళ్ళీ మీ సొంత వరల్డ్లోకి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు మీరిద్దరూ ఇక్కడ ఎంప్లాయీస్గా ఉండి ప్రింట్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేశారు. పేపర్ సర్క్యులేషన్లో ఒక టాప్ రేంజ్కి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలి. న్యూస్ అంటే మన ఛానల్నే చూడాలి అన్నట్లుగా మీరే ట్రెండ్ సెట్ చేయాలి. అది మీ ఇద్దరి బాధ్యత. థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి మాకింత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వి విల్ పర్ఫార్మ్ అవర్ లెవెల్ బెస్ట్ ఆరోహి గారు. ఇదే ఇలా నన్ను మీరు మేడం గారు అంటూ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాల్ మీ ఆరోహి. నేనిక్కడ మీకు బాస్ని కాదు. వీఆర్ వన్ టీమ్. మనందరం కొలీగ్స్. ఇక్కడ ఎవరూ పెద్ద కాదు, ఎవరూ చిన్న కాదు, అందరూ సమానమే.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్స్ గా మీకు పోస్టింగ్ అలాట్ అయింది. సో లైఫ్ లో ఎలా ఇద్దరూ కలిసి సక్సెస్ సాధించారో అలాగే ఈ ఛానల్ కోసం స్టింగ్ ఆపరేషన్స్ చేసి సొసైటీలో ఉన్న క్రైమ్ ని అందరికీ తెలిసేలా పనిచేయాలి. ఈ సొసైటీని బాగు చేయాలి. దాట్ ఈస్ అవర్ ఎయిమ్. మీరు నాతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. లెట్స్ బిగిన్ అవర్ న్యూ జర్నీ. మీరు ఈ రోజు నుంచి జాబ్ లో జాయిన్ అవుతున్నారు కదా? ఎస్. గుడ్. బార్బీ, వీళ్ళకి అలాట్ చేసిన కార్బన్స్ చూపించు. ఓకే మేడం, రండి. థ్యాంక్ యూ ఆరోహి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆరోహి. ఆల్ ది బెస్ట్. రండి. వల వేశాను, బాలే దొరికారిద్దరు. బాజీగర్ ఓ బాజీగర్, తూ హై బడా జాదూగర్. బాజీగర్ ఓ బాజీగర్, తూ హై బడా జాదూగర్. చూడు తమ్ముడు ఎంత బాగా చదువుతున్నాడో. వాడికి చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడు. అరగంట నుంచి దించిన తల ఎత్తడమే లేదు. అరే ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకా? ఎందుకు? అది 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 ఎంత చీటింగ్ ఇది. లే అది హోంవర్క్ చేయాలి. అది చదువుకో అంటే ఏం చేస్తున్నావు? నిద్ర వస్తే ఎలా చదువుకోవాలి? నేను పడుకుంటాను. అది అది లే అది హోంవర్క్ కంప్లీట్ చేయాలి. లే. వెరీ గుడ్. అసలు నేను చిన్నప్పుడు ఎంత బాగా చదివానో తెలుసా? హోంవర్క్ అంటే చాలా ముందుండేవాణ్ణి. క్లాస్లో నాకు వెరీ గుడ్ స్టూడెంట్ అని పేరు. ఒకసారి నాకు అవార్డు కూడా ఇచ్చారు తెలుసా? నీకిచ్చింది టీసీ కదరా, అవార్డు అంటావేంట్రా? బామ్మ, ఇప్పుడు నేను మధ్యలో దూరి మాట్లాడమని ఎవరు చెప్పారు? నువ్వు మర్చిపోయినట్టుంటే గుర్తు చేస్తున్నారా? నువ్వు సరిగ్గా చదవకుండా హోంవర్క్ చెయ్యకుండా బలాదూరు తిరుగుతుంటేనే కదా మీ నాన్నని పిలిచి టీసీ ఇచ్చారు. అది అది నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు. బట్ ఆ తర్వాత నేను చాలా బాగా చదివేవాడిని. 10th క్లాస్ కల్లా ఐఎమ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ యూనో. నువ్వు సప్లిమెంటరీ రాసింది ఎప్పుడురా? 10th క్లాస్లోనే కదా. బామ్మ, అసలు నీకు ఇక్కడ ఏం పని? లోపలికి వెళ్ళి ఏ భారతమో రామాయణమో చదువుకోవచ్చు కదా. బామ్మ తీసుకోండి. పిల్లలు మీరు పాలు తాగండి. అమ్మా, నీకు విషయం తెలుసా? స్పైడర్ మ్యాన్ కి స్కూల్లో టీసీ ఇచ్చారంట. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? టైం ఎంతైందో చూసారా? ఎవరికి పడుకునే ఉద్దేశాలు లేవా? హోంవర్క్ చేస్తున్నాం నానమ్మ. చేసింది చాలు. కావాలంటే ఉదయమే లేచి మిగిలింది పూర్తి చేద్దాం. ఇప్పుడు టైం ఎంతైందో చూడండి. టైంకి తిని టైంకి నిద్రపోవాలి. నిత్య, తమ్ముడిని గదిలోకి తీసుకువెళ్ళు, నేను వచ్చేస్తాను. వద్దులేమ్మా, పిల్లలు నా గదిలో నా దగ్గరే పడుకుంటారు. మీ దగ్గర వాళ్ళ కథలు చెప్పి నేను నిద్రపుచ్చుతానమ్మా. మీరు వెళ్ళి పడుకోండి. పిల్లలు పదండి, మీకు మంచి మంచి కథలు చెప్తాను. విటమిన్ స్టోరీ చెప్తారా? ఓ చెప్తాను కదా. గుడ్ నైట్ అమ్మా. మమ్మీ గుడ్ నైట్ మమ్మీ. అది పాలు నేను తాగిస్తానులేమ్మా. మీరు కూడా వెళ్ళి పడుకోండి, చాలా టైం అయిపోయింది. వెళ్ళండి.
ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? హలో, ఎవరు? నమస్కారం బామ్మగారు. నేనండి ఆరోహిని మాట్లాడుతున్నాను. నువ్వా? ఎవరో అనుకున్నానమ్మా. ఈ మధ్య వేళాపాడా లేకుండా అప్పులు ఇస్తామని ఒకళ్ళు, కార్డులు ఇస్తామని ఒకళ్ళు ఫోన్లు చేసి హింస పెడుతున్నారు. వాళ్ళేమో అనుకుని తిట్టేద్దాం అనుకున్నాను. ఈ టైంలో ఫోన్ చేస్తున్నానని మరోలా అనుకోకండి బామ్మగారు. అయ్యో, పర్వాలేదమ్మా. నువ్వెప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు. నువ్వు మా అందరికీ కావలసిందానివే. ఫోన్ ఏంటమ్మా, సరాసరి ఇంటికొచ్చేయ్. నిన్నెవరు కాదంటారు? నేను ఫోన్ చేసింది అందుకే బామ్మగారు, మీతో మాట్లాడాలి. చెప్పు తల్లి. ఇలా ఫోన్లో కాదు బామ్మగారు, డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడాలి. ఒక విషయంలో నేను మీ సలహా తీసుకోవాలి. దానికేం భాగ్యమమ్మా. నీకెప్పుడు కావాలంటే అప్పుడు రామ్మా. అది కాదు బామ్మగారు, మీతో ఎవరూ లేకుండా ఒంటరిగా మాట్లాడాలి బామ్మగారు. ఒంటరిగానా? అవును బామ్మగారు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అలా అయితే రేపు పిల్లలు స్కూలుకు వెళ్ళిన తర్వాత సులోచన కూడా గుడికి వెళ్తుంది. అప్పుడు రామ్మా. అలాగే బామ్మగారు, రేపు వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను బామ్మగారు. మంచిదమ్మా. నాతో ఒంటరిగా మాట్లాడడానికి ఏముంటుందబ్బా? అమ్మా ఆరోహి, మా సులోచన వెళ్ళిపోయిందమ్మా. ఇక నువ్వు రావచ్చు. నేను వచ్చేసాను బామ్మగారు. రా, లోపలికి రా. వస్తున్నాని. ఈ ఇంట్లో భూకంపం సృష్టించడానికి వెయిట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వేసే అడుగుతో ఆ మేఘ నా జీవితం దొద్దరిల్లిపోవాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.